యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జూలై మాసం యొక్క చివరి దినములోనికి రావడానికి దేవుడు చూపిన కృప కొరకై వందనాలు. ఆలోచన చేయండి ప్రియులారా, దినాలు మాసాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయి కదా. 7 మాసాలు గడిచిపోయాయి. రాబోతున్నటువంటి దినాలన్నీ కూడా దేవుడు మనకి తోడై ఉండి ప్రతి అవసరతలో దేవుడు సంధించబోతున్నారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. మాసపు మొదటి దినమున అలాగే మాసపు చివరి దినం మాత్రమే ఈ 2 నిమిషాల సందేశం కొంచెం అధిక సమయం ఉంటుంది కనుక ఈ మార్పుని మీరందరూ గమనించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. గడిచిన దినములన్నీ గడిచిన మాసములన్నీ మనకి తోడై ఉండి సహాయం చేసిన దేవునికే స్తుతి గణ మహిమలు చెల్లునుగాక. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదండి. అందును బట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుడు చేసిన మేలుల్ని ఏ రోజు మర్చిపోకుండా ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు మీరు చేసినటువంటి తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లు, పాపములు, దోషములు క్షమించబడినట్లుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే రెండోది ఏం చేయాలి అంటే, ప్రభు చేసిన మేలుల కొరకై, దేవుడు చేసిన అద్భుతముల కొరకై, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముల కొరకై, దేవుడు చేసిన సహాయము కొరకై వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుని దేవుని స్తుతించాలి అని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాము దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలియాజరు అనే పనివాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి సంబంధము కొరకు, అంటే వివాహము కొరకు ఒక అమ్మాయిని తీసుకురావడానికి తన సొంత ప్రజల దగ్గరికి వెళుతున్న సమయంలో తాను, తన పరివారు, తన ఒంటెలన్నింటినీ కూడా తీసుకొని ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ వెళుతుండగా వెళ్ళవలసిన గమ్యస్థానానికి దేవుడు చేర్చి ఏ అమ్మాయితో అయితే అబ్రహాము కుమారునికి వివాహము జరగాలో ఆ కరెక్ట్ సంబంధాన్ని దేవుడు సహాయం చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి, ఆ అమ్మాయి తల్లిదండ్రులను కలుసుకోవడానికి, ఆ కార్యమంతటిని చేయడానికి దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాము యొక్క పనివాడైనటువంటి ఎలియాజరు దేవుని స్తుతించినటువంటి వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనము. దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఎందుకు ఈ మాట అంటాడు అంటే, మార్గంలో నాకు తోడై ఉన్న దేవుడు, నాకు సహాయం చేసినటువంటి దేవుడు, నేను చేరవలసినటువంటి సరి అయిన గమ్యస్థానానికి నడిపించినటువంటి దేవుడు, దేవుని చిత్తములో ఉన్నటువంటి అమ్మాయిని నా యజమానుని యొక్క కుమారునికి భార్యగా తీసుకురావడానికి దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఆలోచన చేయండి, ఈరోజు మనం కొత్త ఊరికి వెళ్ళాలి అంటే GPS ఉన్నా కూడా చాలాసార్లు రూట్ మారిపోతూ ఉంటాం. ఎడారి ప్రాంతం అండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అయితే దేవుడు ఆ ఎడారిలో కూడా వారికి తోడై ఉండి వారు చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు చేర్చినాడు కనుక దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని ఎలియాజరు దేవుని స్తుతించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన కార్యములు చేయువారుగా ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. రేపటి దినమున ఆగస్టు అనగా జూలై మాసం కంప్లీట్ చేసుకొని ఆగస్టు మాసంలోనికి మనం వెళ్తున్నాం. ఆగస్టు మాసము మొదటి దినమున ఆశీర్వాదపు సందేశం ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన చేసిన మేలులన్నిటి కొరకై ఆయన్ని మనం స్తుతించినప్పుడు దేవుడు మన జీవితంలో నూతనమైన అద్భుత కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ మాసం యొక్క చివరి దినంలోనికి ప్రభువా మమ్మల్ని మీరు నడిపించిన విధానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు తోడై ఉండి నడిపించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.